రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు, ప్రజల గుండె చప్పుడు విన్నాడు, ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకుని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించడం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకుని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్కు కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి? ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి వచ్చాయి. ప్రజల మనిషిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అదే కాబట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ లాంటివి ఎన్నో చేయగలిగారు. ఎందుకంటే రుణమాఫీ అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో అమలు చేస్తే ప్రతి రాష్ట్రంలోనూ రుణమాఫీ జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయగలిగారు. ఎందుకంటే అధికారంలో కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ భిన్నంగా ఉన్నాయి. ఈ రోజు మనం చూస్తున్న అన్ని పార్టీల ఐడియాలజీ కంటే, వాళ్ళు చేస్తున్న పని తీరు కంటే చాలా భిన్నం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ పనితీరు. అది మళ్ళీ రావాలి. సమాజానికి అది అవసరం. ఇది వస్తేనే మన దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ ఇలాగే వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం ఇంకా రాజ్యాంగమైనా ప్రజాస్వామ్యమైనా ఇంకా బ్రతికే ఉండాలి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అన్నది భారతదేశానికి ఒక అవసరం. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా ఎన్నో సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి అని కలలు కన్నారు. అసలు ఆ రోజులో రాహుల్ గాంధీ గారికి ఇంకా రాజకీయాలలో ఓ నామాలు కూడా తెలియవు కావచ్చు. అలాంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ మంచితనాన్ని గుర్తించి, ఆయన మంచి మనసును గుర్తించి, ఈయన ప్రధానమంత్రి అయితే మన దేశానికి మేలు జరుగుతుంది అని గుర్తించి ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేయడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని.